అండి అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను నువ్వులతో తాటిగారెలు వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తాటి పెసలు తీసుకుని పెట్టుకున్నాను. బెల్లం కొట్టుకోవాలి. కొబ్బరికాయలు కొబ్బరి కొట్టుకుని పొడి చేసుకోవాలండి. నూజులా తీసుకోవాలి. కొంచెం సాల్ట్, రవ్వ అండి, ఉప్మా రవ్వ. ఇవన్నీ ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ నువ్వులతో తాటిగారెలు చేయడానికి ఇవన్నీ సామాగ్రి అండి. నువ్వులతో తాటిగారెలు చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి తాటి పీసం కదా, కొబ్బరి ఇలా కొట్టుకోవాలి. మిక్సీలో వేసుకుని కొట్టేసాను. బెల్లం ఇదిగోండి, బెల్లం కూడా వేసేసుకోవాలి ఇందులో. కొంచెం సాల్ట్ వేయాలండి, కొంచెం వేసానన్న పేరుకి. ఇప్పుడు సరిపడా రవ్వ వేయాలి ఇందులో. రవ్వ వేసి అంతా శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇలా మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం, కాగుతూ ఉంటుంది. ఆయిల్ కాగుతూ ఉంటుంది. చూడండి, పిండిలా కలిపేసాం కదా, తాటికాయలు ఏగలా ముసిరేస్తాయి. చూడండి, ఇలా తీసుకుని నువ్వుల్లో వేసుకోవాలండి. ఇలా నువ్వుల్లో వేసుకుని ఇలా చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కాగింది, అందులో వేసేసుకోవాలి. ఇలా నువ్వుల్లో ఒత్తితే చాలా టేస్టీగా ఉంటాయండి. నువ్వులు తెలుసు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఆరోగ్యానికి మంచిదండి. తీసుకోవాలి. చూడండి, అలా చక్కగా ఉడుకుతున్నాయి. ఎర్రగా ఏగనివ్వాలండి. చూడండి, ఇలా ఏగిపోయినాయి కదా, చక్కగా తిరిగేసుకున్నాం. చక్కగా ఎర్రగా ఏగిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇవన్నీ ఏగిపోయినాయి కదా, చక్కగా తీసుకోవాలి. ఒక్కొక్కగారు తీసుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా తినేయడమే. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. నువ్వులతో తాటిగారెలండి, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా ఇలా పెడితే పిల్లలు చక్కగా తింటారండి. టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, ఒకసారి ఈ ప్రాసెస్లో కనుక చేయండి. ఇవేనండి తాటిగారెలు అయితే తయారైపోయినాయి. నువ్వులతో తాటిగారెలు టేస్ట్ చేసి చూపిస్తాను. ఇదిగోనండి తాటిగారెలు వేసాను కదా, నువ్వులతో తాటిగారెలు ఎంత టేస్టీగా ఉంటాయి. చూడండి, నువ్వులతో తాటిగారెలు టేస్ట్ చేసి చూపిస్తాను నేను. ఆహా, ఇలా కొడుకుని ఇలా తింటా ఉంటే అసలు తాటిగారెలు దీని టేస్ట్ దేనికి రాదండి. అసలు అమృతంలా ఉంది. అందరికి నువ్వులతో వేసాము మనం. అబ్బా, నువ్వులు పంట కింద పడుతుంటే అసలు ఏమి కమ్మగా ఉందో, అసలు ఏం టేస్ట్గా ఉందో చెప్పడండి. ఇందులో వేసింది ఏం కాదండి, తాటిపేసం, బెల్లం, కొబ్బరి, నువ్వులండి, కొంచెం సాల్ట్ వేయాలి అంతే. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా రోజులు ఉంటాయి. మీకు ఎన్ని రోజులు కంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా తినొచ్చండి, చాలా బాగుంటాయి.